ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. పొడిమాస్ అనే కూర ఏంటంటే మనం ఏదైనా పొడిగా చేసుకునే కూరని పొడిమాస్ అంటూ ఉంటాం. అయితే దీన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కేవలం బంగాళదుంపతో పొడిమాస్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన వెల్లుల్లి లైట్గా వేయించి దాంట్లో ఉల్లిపాయలు మన తాలింపు గింజలు చక్కగా ఎక్కువగా వేసుకొని చేసుకుంటారు. తింటూ ఉంటే ఆ పొడి పొడిగా చాలా బాగుంటుంది. దానిపైన కొబ్బరి తురుము మనం పొరియల్లో ఎలా వేసుకుంటాం అలా వేసుకొని తింటూ ఉంటే బంగాళదుంప కూర డ్రైగా తాళి రెస్టారెంట్లలో తిన్నప్పుడు ఒక పొడి కూర ఉంటుంది. ఆ పొడి కూరలో ఏంటంటే మనం తినేటప్పుడు రసం పోసుకుంటాం, చారు పోసుకుంటాం, పెరుగు వేసుకుంటాం, సాంబార్ అన్ని ఏది వేసుకున్నాం దాంతోపాటు అంచుకి నంచుకోవడానికి తినడం కోసం మన ఈ పొడి పొడి కూరలు చాలా బాగుంటాయి. దాంట్లో కోడిగుడ్లు కూడా పొరిటలా చేసుకొని తింటూ ఉంటారు. ఇది వరకు కూడా నేను ఒట్టి బఠానీలు కోడిగుడ్డు పొరిట చేశాను. కాకపోతే దీంట్లో కొంచెం రకరకాల కూరగాయలు ఈరోజు మనం క్యాబేజ్ కూడా వేస్తున్నాం. క్యాబేజ్ వీటిలో ఏంటంటే కొంచెం తేమ కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఇది మనం చేసేటప్పుడు కొంచెం కూడా నీరు అది వేయకూడదు. దీంట్లో ఆ మంచి ఫ్లేవర్ రావడం కోసం వెల్లుల్లి నేను ఇళ్ళల్లో అయితే ఎప్పుడు దాని పొట్టు తీస్తాను, కానీ ఆ హోటల్లో ఆ పొడి మాస్ చేసేటప్పుడు వెల్లుల్లిని ఇలా పొట్టుతో పాటు క్రష్ చేసేసి తింటారు. చూడ్డానికి మనకు బాగా ఉంటుంది. పొట్టు తెల్లగా ఉన్న వాటివే తీసుకుందాం. తీసుకొని ఈ విధంగా క్రష్ చేసేసి ఆ నూనెలో వేగితే మనకి పొట్టు కూడా నోట్లోకి అడ్డేం రాదు. దీంట్లో నూనె వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత మన ఆ పప్పు గింజలు అవి కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది. బంగాళదుంప అది వేసేటప్పుడు కొంచెం ఒక చెంచాడు నూనె ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. సో దీంట్లో మనకి కరకరలాడుతూ వచ్చేది శనగపప్పు, మినప్పప్పు, అలాగే తాలింపులో మన ఆవాలు వేసుకోవచ్చు. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర కూడా ఈరోజు నేను వేయట్లేదు. అయితే బంగాళదుంపని ఈ పొడి మాస్ కూరలో ముక్కలు ముక్కలుగా కట్ చేసి చేయరు. ముక్కలుగా కట్ చేయకుండా దాన్ని చిదుముతారు. ఇప్పుడు బంగాళదుంప ఉడికింది ఉంది. సో దీన్ని చేత్తోటి ఇలా చూడండి ఎలా చిదిమేశానో. ఇలా చిదమడం వల్ల మనకి ఆ బంగాళదుంప పొడి పొడిగా ఏదో కట్ చేసిన ఫీలింగ్ కాకుండా మనకి చూడండి దీన్ని వీటితో పాటు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు క్యాబేజ్ మాత్రం ఫైన్గా కట్ చేశాను. ఇవన్నీ వేగుతున్నప్పుడు కోడిగుడ్డు కూడా మనం అందులో వేసి పొరిటలా చేసి దీంతో పాటు కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో నూనె వేడెక్కగానే దీనికి తాలింపు వేసుకుందాం. నూనె వేడెక్కగానే మన ఆవాలు చిటపట్లాడిద్దాం. కొంచెం ఎక్కువ వేసేసుకుందాంలేండి. మనం ఎక్కువ వేసేసి దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, కావాలంటే మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సో ఈరోజు ఆ పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. ఇలా పప్పు అలాంటివి వేసేటప్పుడు ఏదో శాస్త్రానికి ఏదో ఇంత వేయాలని కాదు, మనకి ఆ పప్పు వేగాలి, కరకరలాడేలా ఉండాలి. అది పులిహోర కానివ్వండి ఎందులో అయినా అది లైట్గా కరకరలాగా వచ్చినప్పుడు ఆ పప్పులో మంచి స్మెల్ వస్తుంది. అది మనకు ఆ వంటల్లోకి రావాలి. చాలామంది ఇలా వేసామా అని వేసేస్తారు. అలా కాదు. ఎప్పుడైతే అందులో రంగు మారుతుందో మీకు తెలుసు, మినప్పప్పు తక్కువ అంచనా వేయద్దు. మనం దాన్ని చక్కగా వేయించి పొడి చేసుకొని పంచదార కలిపి లడ్డు చేసుకుంటే మన సున్నుండలు ఎలా ఉంటాయి అదిరిపోతుంది. ఇందులో కొంచెం రంగు వచ్చింది. ఆ వెల్లుల్లి పొట్టుతో సహా నేను వేసుకుంటున్నాను. కొంచెం వేయించుకుంటూ కరివేపాకు, అలాగే దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తాను. కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ మనం వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు పొడి మాసులో లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకండి. అయితే ఇందులో కొంతమంది ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా ఉండాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అంటారు. కొంతమందికి లైట్గా కొంచెం ఎక్కువ ఫ్రై అయినా పర్లేదు. ఇందులో పసుపు, ఇంగువ, అలాగే మన పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాను. ఇంకా కొంచెం మిరియాల పొడి ఉంది, అదొక్కటి లాస్ట్లో వేస్తాను. పొడి మాసులో ఆ ఫ్లేవర్ కోసం మిరియాలు వేసుకుందాం. ఇప్పుడు ఏ మసాలాలు ఏం పడవో అయినా దీనికి మంచి టేస్ట్ వస్తుంది. మనం చేత్తో చిదిమిన ఈ బంగాళదుంప ఇందులో వేసి ఆ బంగాళదుంపను కూడా మనం ఇలా టాస్ చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఈ బంగాళదుంపని ఈ విధంగా చేసి దీంట్లో లాస్ట్లో కొంచెం దంచిన కొబ్బరి అవి వేస్తే ఎంత టేస్ట్ వస్తుంది. ఇందులో ఈ విధంగా చక్కగా వేయించి ఇప్పుడు మన వేపుళ్ళ తయారవుతున్న దీంట్లో క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నిటిని మనం ఎక్కువగా కుక్ చేయకూడదు. ముఖ్యంగా క్యాబేజ్ ఎక్కువగా కుక్ చేస్తే ఏమవుతుంది, దుర్వాసనలా వస్తుంది. అందుకని క్యాబేజ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా కుక్ చేయాలి. చాలామంది క్యాబేజ్ వేస్తారు, అది ఉడికిపోయి శనగపప్పుతో దాంతో చేస్తారు, ట్రాన్స్పరెంట్ అవుతుంది. అట్లా ఉండి దాని వాసన తినేటప్పుడు బాగోదు. కాబట్టి
మనం క్యాబేజ్ని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఇందులో వేద్దాం. ఈ దాంతోపాటు కలుపుకుంటూ క్యాబేజ్ పచ్చిదే సలాడ్లలో వాటిల్లో కూడా వేస్తూ ఉంటారు, కానీ మనకి ఆ పచ్చి క్యాబేజ్ తినడం అలవాట్లేదు. అంతేకాకుండా ఈరోజు ఆ పొడి పొడిగా ఉండడం కోసం క్యాబేజ్ వేశాను. కేవలం ఒక 2 నిమిషాల్లో మనకి క్యాబేజ్ ఉడికిపోతుంది. కావాలంటే మనం మూత కూడా పెట్టేసుకుందాం. క్యాబేజ్ పండే ఆ నీళ్లతోటి మనకి రంగు మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇదే క్యాబేజ్ రెడ్లా ఉంటుంది, కొన్నిసార్లు డార్క్ పర్పుల్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ భూమిలో ఉన్న యాసిడిటీ, దానివల్ల మనకి ఆ క్యాబేజ్ రంగు కూడా మారుతూ ఉంటుంది. కోడిగుడ్లు చక్కగా మనం కొట్టేసుకుందాం. మనం ఈరోజు 3 కోడిగుడ్లతోటే మనం చేసుకుందాం చక్కగా ఈ పొడి మాస్. పొరిట మనకందరికీ ఇష్టం, కానీ పిల్లలకి కోడిగుడ్లు అంటే ఇష్టంగా తింటారు, కానీ కూరగాయలు కూడా తినిపియాలి. కూరగాయలు తినిపియాలి అంటే ఎట్లా? చక్కగా వాళ్ళకి ఆ టేస్ట్ ఆ కూరగాయలతో పాటు కోడిగుడ్డు కూడా వేసేసి మనం వాళ్ళకి కూరగాయలు పెట్టేస్తుంటాం. కొన్నిసార్లు క్యాబేజ్ తినరు, బంగాళదుంప సాధారణంగా తినని వాళ్ళు నాకు పిల్లలు ఎప్పుడు కనబడరు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా మన క్యాబేజ్ లైట్గా ఇందులో వేగిన తరువాత కూరనంతా పక్కకు జరిపేద్దాం. ఈ క్యాబేజు బంగాళదుంప ఇదంతా పక్కకు జరిపి ఇటు పక్క కోడిగుడ్డు వేసి ఫస్ట్ ఇది కొంచెం స్క్రాంబుల్ అంటే మనకి పొరిటలాగా అయిన తర్వాత దీన్ని కలుపుకుందాం. అదే దాంతోపాటు కలిపామనుకోండి కొంచెం ముద్దలా అవుతుంది. మీరు చూస్తుంటారు కదా కూరగాయల్లో, ఆ కూరగాయలంతా ముద్దలా అవ్వకూడదు. దాన్ని చక్కగా దీంతో వేసి దాంతో టాస్ చేసుకొని తర్వాత దేనికన్నా అంచు పెట్టండి. మీరు ఇంత అన్నం పెట్టి ఆవకాయ పెట్టి దాని పక్కన కూడా ఈ కూర పెడితే దాని రుచే వేరు, చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఆమ్లెట్ ఇలా తయారవుతుంది. దీన్ని ఇటు పక్కనే మనం కొంచెం పొరిటలా చేసేసుకుందాం. చూడండి, నాన్ స్టిక్ ప్యానే కదా, సులువుగా 1 నిమిషంలో మనకి ఈ పొరిట కోడిగుడ్డు ఈజీగా తయారైపోతుంది. అవును, నూనె వేయలేదు, కొంచెం డ్రైగా ఉంది, కానీ దాని టేస్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది. దానిపైన కోడిగుడ్డులోని కొంచెం ఆ నీచు వాసన కొంతమందికి పడదు కదా, ఆ నీచు వాసన మనం తీయడం కోసం మిరియాలు వాడతాం. పెప్పర్లో అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది, ఆ నీచు వాసన తీస్తుంది. అందుకే మీరు దేశ విదేశాల్లో మీరు ఆమ్లెట్లు ఏది చూసినా మిరియాలు పొడి వేస్తుంటారు. ఇదంతా చక్కగా పొడి పొడిగా అయింది. ఇప్పుడు మన కరకరలాడుతున్న మన తాలింపుతోటి మనం దీన్ని కలిపేసుకుందాం. మన పొడి కూర ఆ బంగాళదుంపతోటి రంగురంగుల క్యాప్సికం వేసుకోవచ్చు, రంగురంగుల క్యాబేజ్ కూడా వేసేసి ఈ పొడి మాస్ రెడీ అయింది. అన్నీ మనకి కోడిగుడ్డు టేస్ట్ సపరేటు, మన బంగాళదుంప టేస్ట్ సపరేటు, క్యాబేజ్ కూడా మరీ ఎక్కువసేపు ఇంకా కుక్ చేయొద్దు. స్టాప్ ద స్టవ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్. ఏదో అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ బయటకు వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకేంటి ఆలస్యం. పిల్లలకి ఆరోగ్యంగా ఉండేవి, మనకి టేస్ట్ బాగుండేవి. అది మీరు తిన్నప్పుడు బంగాళదుంప తింటుంటే మీకు ఆ వెల్లుల్లి, ఆ బంగాళదుంప, ఆ కరకరలాడుతూ వేగుతున్న పప్పు ఆ రుచి వస్తుంది. క్యాబేజ్ తినేటప్పుడు ఆ క్యాబేజ్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. కోడిగుడ్డు తినేటప్పుడు ఆ కోడిగుడ్డు. 3-4 రకాల కూరలు కలిపిన విధంగా ఒక్క కూరలో ఎంతో ఆరోగ్యానికి మంచిగా టేస్టీగా ఈ కోడిగుడ్డు బంగాళదుంప క్యాబేజ్ పొడి మాస్ రెడీ అయిపోయింది. ఇందులో బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. మరోసారి బంగాళదుంప పొడి మాస్ కూడా చూపిస్తాను. ఇంకేంటి ఆలస్యం, తినేద్దామా మరి. ఈ పొడి మాస్ మనకి చక్కగా ఆ పర్పుల్ నుంచి కోడిగుడ్డు కలర్ కూడా కొంచెం లైట్గా మారుతోంది. బంగాళదుంప, వెల్లుల్లి కూడా పొట్టుతో సహా వచ్చింది. ఏం లేదు, అంతా కలిసిపోతుంది. ఆ వెల్లుల్లి అన్నీ కరకరలాడుతూ మనకి ఆ బంగాళదుంప ఇది సూపర్ టేస్ట్. ఎప్పుడు ఆరోగ్యంగా వండుకోండి, రుచిగా చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ అద్భుతం, అమోఘం. కోడిగుడ్డు బంగాళదుంప క్యాబేజ్ పొడి మాస్. ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత అందులో వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, చిదిమిన బంగాళదుంప వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత అందులో చూపించిన విధంగా క్యాబేజ్ కూడా వేసి కలిపి 2-3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసి తరువాత అందులో ఉన్న మిశ్రమాన్ని ఒక పక్కకు జరిపి 3 కోడిగుడ్లని చూపించిన విధంగా వేసి అది పొరిటిలా చక్కగా వేగనివ్వాలి. తరువాత మిరియాల పొడి, ఉప్పు వేసి చక్కగా కలిపిన దాన్ని పొడి పొడిగా చేసుకొని కూరలా లేకపోతే దానంతటా అది తిన్నా చాలా రుచిగా ఉంటుంది. రొట్టెలతో కూడా చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.